ఒకసారి ఇలా ఎగ్‌తో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ అలాగే చాప్ చేసుకున్న 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసుకున్న 2 టమాటోస్‌ని కూడా వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, మీ స్పైసెస్ తగ్గట్టు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని కూడా ఇలా స్లోగా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కదపకుండా అలానే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకొని ఒక పావు టీ స్పూను పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే ఈ ఎగ్ కర్రీ రైస్లోకే కాదు పరోటా, చపాతీ, నాన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది.